హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రబ్బాని. ఫ్రెండ్స్, నిన్న రాత్రి జరిగిన బిగ్ బాస్ ఎపిసోడ్లో అయితే మాత్రం చాలా రకాల ట్విస్టులు జరిగాయి. మిడ్ నైట్ ఎలిమినేషన్ జరిగింది. తర్వాత కెప్టెన్సీ టాస్క్ జరిగింది. ఆ తర్వాత వచ్చేటప్పటికి ర్యాంకింగ్ అంటే దివ్య వచ్చేటప్పటికి ఎవరికి ఏ ర్యాంక్ అనేది డిసైడ్ చేసింది. ఇదంతా మనం తెలుసుకోబోయే ముందు ఫ్రెండ్స్, మన వీడియోని ముందుగానే లైక్ చేసి మొదలు పెట్టండి. అట్లాగే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ మీకు చాలా యూజ్ అవుతుంది. మన ఛానల్లో ఓన్లీ ఈ బిగ్ బాస్ రివ్యూస్ తో పాటు తర్వాత జ్యువెలరీ రివ్యూస్ మరియు డైలీ అప్డేట్స్, జ్యువెలరీ సంబంధించిన డైలీ అప్డేట్స్ అంటే బంగారం, గోల్డ్ రోజు ఎంత రేట్ ఉంది, ఎంత కాస్ట్ పడుతుంది అనేది అయితే మాత్రం నా వీడియోలో మీకు ప్రతిరోజు అయితే చెప్పడం జరుగుతుంది. అట్లాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు పంపించినట్లయితే ఆ డౌట్స్ మీద ఒక వీడియో తీసి ప్రతిరోజు ఒక వీడియో తీసి మీకైతే అందించడం జరుగుతుంది. ఫస్ట్ వచ్చేటప్పటికి నిన్న రాత్రి బిగ్ బాస్ హౌస్ లో ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే సంజన దివ్య బట్టలను దొంగిలించి సిట్టింగ్ బ్యాగ్ లో అయితే దాచడం జరుగుతుంది. దాని గురించి అయితే మాత్రము చాలా అక్కడ అసలు రచ్చ జరుగుతుంది. అంటే హరీష్ గారు అయితే ఈ చిల్లర పనులు, చీప్ ట్రిక్స్ ప్లే చేయమాకండి అని చెప్పేసి గట్టిగా అయితే చెప్పడం జరుగుతుంది. ఒకానొక సందర్భంలో మనకు కూడా కాస్త ఈ అంటే సంజన గారు ఎంటర్టైన్మెంట్ కోసం అయితే మాత్రము ఇలాంటి పనులు అయితే చేస్తా ఉన్నారు. అయితే చాలా మటుకు స్టార్టింగ్ లో ఫన్నీగా అనిపించిన రాను రాను అంటే పోను ఆమె పర్సనల్ థింగ్స్ ని అయితే దొంగిలించడం అయితే చేస్తున్నారు. అంటే సుమన్ శెట్టి గారి సిగరెట్స్ కానీ, తర్వాత తనూజ గారి కాఫీ పౌడర్ కానీ, ఇట్లా మేకప్ సామాన్లు కానీ ప్రతిదీ అంటే ఆడియన్స్ కి అయితే మాత్రము ఒకసారి, 2 సార్లు, 3 సార్లు అయితే మాత్రము ఇంట్రెస్టింగ్ కలుగుతుంది, థ్రిల్లింగ్ గా ఉంటుంది. ఇలాంటివి చూసినప్పుడు ప్రతిసారి ఇలాంటి చేయడం వలన ఏమవుతుందంటే అంటే పర్సనల్ గా హర్ట్ అవుతున్నారు. ఇప్పుడు మనకైతే మాత్రము ఆడియన్స్ చూసినంత వరకు ఆడియన్స్ కూడా అబ్బా ఏంటి ఈమె పద్దాక ఇలా చేస్తుంది అనే రేంజ్ లో అయితే మాత్రము ఈమె ఇలా అలా చేస్తుంది. అంటే మనము సుమన్ శెట్టి గారి సిగరెట్ల దగ్గర అయితే మాత్రము చాలా మందికి అయితే మాత్రం బాధ అనిపిస్తుంది. అంటే తన వీక్నెస్ అది. ఇప్పుడు ఆ సుమన్ శెట్టి గారి విషయంలో అయితే మాత్రము సంజన ఫస్ట్ సారి దొంగిలించినప్పుడు అందరం ఆయన హెల్త్ గురించి ఆలోచించి చేస్తుంది కదా అని చెప్పేసి మనం అందరం అనుకున్నాం. పదే పదే అంటే ఫస్ట్ సారి ఒక్కసారి చూస్తే ఫన్ను కాస్త మంచిగా చేసింది అనిపించింది. పదే పదే అదే రిపీట్ అవుతుంటే ఎవరికైనా సరే బాధగా అనిపిస్తుంది. అంటే వాళ్ళ ఎమోషనల్తో సంజన ఆడుకుంటున్నట్టుగా మనకైతే కనబడతా ఉంది. ఇప్పుడు సుమన్ శెట్టి గారి వీక్నెస్ వచ్చేటప్పటికి సిగరెట్స్. ఇప్పుడు ఈమె అనుకుంటుంది అలా చేస్తే 5 తాగే బదులు ఒక 2 తాగుతాడు అనే ఉద్దేశంలో ఈమె అనుకుంటుంది. కాకపోతే ఇప్పుడు ఆయన బయటకు వెళ్ళిన తర్వాత మీరు ఇక్కడ పెట్టిన రూల్స్ ప్రకారం ఉండడుగా ఆయన పందాలు ఆయన పోతాడు. ఆయన వీక్నెస్ అది. కొన్ని అలాంటప్పుడు కొన్ని కాంప్లిమెంట్ ఎదుర్కోవాల్సి వస్తుంది తను. అంటే ఇట్లా మీరు ఆయన్ని సతాయిస్తుంటే ఆయన కాస్త చాలా డిప్రెషన్ కూడా లోనయ్యే అవకాశం ఉంది. గేమ్ మీద కూడా ఫోకస్ చేయలేని అవకాశం అయితే చాలా గట్టిగా ఉంది అక్కడ. అందుకోసం ఇలాంటి పర్సనల్ థింగ్స్ ని మనం దొంగిలించి వాళ్ళ ఎమోషనల్తో ఆడుకోవడం కరెక్ట్ కాదనిపించింది నాకు కూడా. తర్వాత తనుజ గారి కాఫీ పౌడర్ కూడా దాచిపెట్టడము. తనైతే బిగ్ బాస్ ని అడిగి ఏదో టాస్క్ పెట్టి దాంట్లో గెలిచి ఆ కాఫీ పౌడర్ని అయితే చిన్న డబ్బానైతే మాత్రం సంపాదించుకుంది. అది ఈమె దొంగిలించి దాచిపెట్టడంతో తను అంటుంది సంజన గారు మన వస్తువులు దొంగిలించకుండానే ఉండాలి. దొంగిలిస్తే మాత్రం ఆవిడ మెప్పించలేము. ఆమె అది చేయమంటుంది, ఇది చేయమంటుంది, నన్ను మెప్పించి తీసుకోమంటుంది. ఇదంతా మాత్రం పెద్ద ఛాలెంజ్ అది అని చెప్పేసి తను కూడా ఊరుకుండిపోతుంది. తర్వాత ఫస్ట్ రోజు వచ్చేటప్పటికి దివ్య ఫస్ట్ రోజే తన వస్తువులు అంటే దాంట్లో కొన్ని తన పర్సనల్ థింగ్స్ ఉన్నాయని చెప్పేసి కూడా చెప్తున్నారు. అలాంటి పనులు అయితే మాత్రం సంజన చేయకుండా ఉండాల్సిందే. అంటే ఒకసారి దొంగతనం చేస్తే చూడడానికి బాగుంటుంది. పదే రిపీట్ చేస్తా ఉంటే బోర్ కొడుతుంది. ఈ దొంగతనాల పర్వం పదే రిపీట్ చేస్తా ఉంటే చూసే ఆడియన్స్ కూడా చాలా బోర్ ఫీల్ అవుతారు. అట్లాగే హౌస్ మేట్స్ కూడా దొంగతనాల మీద హౌస్ మేట్స్ అయితే మాత్రం చాలా విసిగిపోయారు. విసుగొచ్చేసింది వాళ్ళకైతే మాత్రం. హరీష్ గారు అయితే ఏంటి చిల్లర పనులు, చీప్ పనులు అని చెప్పేసి ఆయన మొహం మీదే అనేసాడు ఆయన. అలా అనిపిస్తుంది. అందుకోసమే ఆమెని ఈ వారం టార్గెట్ చేసి మిడ్ నైట్ ఎలిమినేషన్ లో భాగంగా ఆమెనైతే బయటికి పంపించేయడం జరిగింది. దాని గురించి మాట్లాడుకుందాం. తర్వాత వచ్చేటప్పటికి బిగ్ బాస్ దివ్యని హౌస్ మేట్స్ అంటే 2 వారాల పాటు మీరు బయట గేమ్ ని గమనించి వచ్చారు కదా. మీరు ఈ కంటెస్టెంట్స్ ని ఎవరు ఎలా ఆడుతున్నారు,
ఆట పరంగా ర్యాంక్ని అయితే సెట్ చేయమని చెప్పడం జరిగింది. దివ్య వచ్చేటప్పటికి ఫస్ట్ ఫ్లోరాని 13వ నెంబర్ ఇచ్చింది. ఎందుకంటే తను గేమ్‌లో తక్కువగా కనబడతా ఉందని చెప్పేసి, గేమ్ మీద అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదని చెప్పేసి, ఎక్కువగా తన బాత్రూమ్ డ్యూటీలోను, తర్వాత హౌస్ అందరి ఏకాభిప్రాయంతో బోర్ పర్సన్ అంటే తను జనాలతో జె ఎక్కువ ఇంటరాక్ట్ కావట్లేదనే ఉద్దేశంతో తనకైతే 13వ నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది. అట్లా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క పాయింట్స్ చెప్తూ నెక్స్ట్ వచ్చేటప్పటికి రాముకొచ్చేటప్పటికి 12వ నెంబరు. తను మంచివాడే. కాకపోతే ఏంటంటే గేమ్‌లో అతి మంచి చూపిస్తున్నాడు. అదైతే నాకు నచ్చలేదని చెప్పేసి 12వ నెంబర్ ఇవ్వడం జరిగింది. తర్వాత వచ్చేటప్పటికి కళ్యాణ్. కళ్యాణ్ గేమ్‌లో అసలు కనిపించట్లేదు. నువ్వొచ్చిన పర్పస్ ఏంటి? ఇక్కడ చేస్తుంది ఏంటి? అనే లెక్కలో అయితే మాత్రం తనకైతే మాత్రం 11వ నెంబర్. అంటే తను గేమ్‌ని సీరియస్‌గా ఇంకా తీసుకోలేదు. గేమ్‌లో కనబడట్లేదు అనే ఉద్దేశంతో మాత్రం 11వ నెంబర్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి శ్రీజాని. శ్రీజ తను మాట్లాడే మాటలకు ఫుల్ స్టాప్ ఉండదని చెప్పేసి, గొడవలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతుంది అనే కోణంలో అయితే మాత్రం తనకు 10వ నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి హరీష్ గారికి అయితే మాత్రం 9వ నెంబర్. సేమ్ శ్రీజకి చెప్పిన మ్యాటర్ ఈయన కూడా అయితే అప్లై చేసింది ఆమె. అంటే గొడవలను క్రియేట్ చేసి, గొడవలను పెంచే విధంగానే మాట్లాడుతున్నారు కానీ, మేము ఇదివరకటి హరీష్ గారు నాకు కనిపించట్లేదనే ఉద్దేశంతో మాత్రం 9వ నెంబర్ ఇవ్వడం జరిగింది. తర్వాత వచ్చేటప్పటికి 8వ నెంబరు ప్రియాకైతే ఇవ్వడం జరిగింది. ప్రియా వచ్చేటప్పటికి తన ఒరిజినాలిటీ కోల్పోతుంది. ఇక్కడ ఇన్‌ఫ్లూయెన్స్ అవుతుంది. ఒకరు చెప్తే ఇన్‌ఫ్లూయెన్స్ అయ్యి ఆట ఆడుతుందనే పందాలో అయితే మాత్రం తనకైతే మాత్రం 8వ నెంబర్ ఇవ్వడం జరిగింది. రీతుకైతే 7వ నెంబర్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే తన ఫైటింగ్ స్పిరిట్ తన దగ్గర లేదని చెప్పేసి, తరువాత గేమ్ మీద కూడా ఫోకస్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి తనకైతే 7వ నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి సుమన్ శెట్టి గారికైతే 6వ నెంబర్ ఇవ్వడం జరిగింది. అంటే తను టాస్క్‌లు బాగా ఆడుతున్నారు. తను మాట్లాడాల్సిన చోట గట్టిగా మాట్లాడుతున్నారు. తన గేమ్ ఇంప్రూవ్ అయింది. ఫస్ట్‌గా నేను చూసుకుంటే ఇప్పుడైతే తన గేమ్ ఇంప్రూవ్ అయ్యిందని చెప్పేసి అయితే మాత్రం తనకి 6వ నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి తనుజకి వచ్చేటప్పటికి 5వ నెంబర్ ఇవ్వడం జరిగింది. ఎమోషనల్‌గా ఉంటున్నావు నువ్వు. ఇంకా గట్టిగా ఆడాల్సి ఉంది. టాస్కుల్లో ఎవరైనా సరే హెల్ప్ చేస్తానంటే కంపల్సరీగా తీసుకోవాలి అనే టాపిక్ మీద అయితే మాత్రం తనకు 5వ నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది. వచ్చేటప్పటికి డీమాన్ పవన్‌కి అయితే మాత్రం 4వ నెంబర్ ఇవ్వడం జరిగింది. అంటే మొన్న జరిగిన కెప్టెన్సీ టాస్క్‌లో రీతు ఫౌల్ గేమ్ ఆడటం వల్ల తను కెప్టెన్ అయ్యాడు. నాగార్జున గారు సమక్షంలో అయితే మాత్రం నేను కెప్టెన్‌గా ఉండనని చెప్పేసి బ్యాడ్జీ రిమూవ్ చేసేసి మళ్ళీ టాస్క్ ఆడి గెలిచి కెప్టెన్ అయ్యాడు. నువ్వు గెలిస్తే ఖచ్చితంగా ఆట బాగుంటుంది. నువ్వు ఆడితే ఆట నిజంగా బాగుంటుంది. నువ్వు ఆట ఆడాలి అని చెప్పేసి ఉద్దేశంతో 4వ నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి సంజన గారితో అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. తనతో ఏదైనా మాట్లాడాలంటే జాగ్రత్తగా మాట్లాడాలి. తనైతే ఎంటర్‌టైన్‌మెంట్ పరంగాను, గేమ్ పరంగాను చాలా స్ట్రాంగ్‌గా ఉంది అనే ఉద్దేశంతో మాత్రం సంజన గారికి 3rd ప్లేస్ అయితే ఇవ్వడం జరిగింది. సెకండ్ వచ్చేటప్పటికి ఇమాన్యుయల్ వచ్చేటప్పటికి తను ఎంటర్‌టైన్‌మెంట్ పరంగాను, కామెడీ పరంగాను, గేమ్ పరంగాను ఏ టాస్క్ పెట్టినా సరే, ఏదైనా సరే ఆల్ రౌండర్‌గా చాలా బాగా ఆడుతున్నాడని చెప్పేసి 2వ నెంబర్ ఇవ్వడం జరిగింది. భరణి గారికి అయితే మాత్రం ఫస్ట్ నెంబర్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే తనొచ్చేటప్పటికి నాకు కాంపిటీషన్ అని చెప్పి దివ్య అనడము, తన గేమ్‌లో గానీ, బిహేవియర్‌లో గానీ ఎలాంటి ఫాల్ట్ లేదు. గేమ్ చాలా బాగా ఆడుతున్నారు అనే ఉద్దేశంతో మాత్రం ఆయనకైతే ఫస్ట్ నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది.